జీవితంలో ఎక్కడి ఎదురొచ్చుకునేటువంటి ప్రతి విధమైనటువంటి పరిణామాలను బట్టి నువ్వు ఆయన్ని విడిచిపెట్టావా, ఆయన మర్చిపోయావా? చాలా మంది వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిని విడిచిపెడతారు, దేవుని సన్నిధిని మర్చిపోతారు. దేవుని సన్నిధికి రాకుండా వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి కుటుంబంలోనే ఎంతటి మూలుగుచ్చు ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కరిగిపోతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. అయితే నేను చెబుతున్న మాట ఈ పూట ఏమిటి అనేసి ఒకసారి నీవు ఆలోచన చేయగలిగితే, నీకు వచ్చే పరిస్థితులన్నింటిని బట్టి దేవుని సేవించగలిగితే, ఆ ముగ్గురు యవనస్తుని దేవుడు ఎలాగైతే కాపాడాడు, ఆ అగ్ని గుండములో నుంచి ఎలాగైతే వారిని రక్షించాడు, నేనంటాను ఈ ఉపవాస దినము ఎంత దేవుడిని నువ్వు హృదయపూర్వకంగా సేవించగలిగితే, హృదయపూర్వకంగా ఆరాధించగలిగితే, ఆ ముగ్గురు యవనస్తుల్ని భయానకరమైనటువంటి శోధ నుంచి ఎలాగైతే తప్పించాడు, నిన్ను కూడా అదే విధంగా